ఇంట్లో భార్య భర్తలకి ఎప్పుడు గొడవే. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు ఎప్పటికీ మారవు. నువ్వు ఆపు, అంతా నీ తప్పే. కోడలు మామగారి దగ్గర చయ్యా, మీ కొడుకుతో నేను కాపురం చేయలేను, నాకు విడాకులు కావాలి. 3 పిల్లలను కని పెంచాను. ఆ ఫస్ట్ రోజు నుండి ఈ రోజు వరకు అదే గొడవలు, నెమ్మది లేదు ఇంట్లో, సమాధానం లేదు. నేను ఇక ఇంట్లో ఉండను. నేను చెప్తున్నాను కదా, మీరు ఎన్నిసార్లు చెప్పారు మీ కొడుకు మారలేదు. కాబట్టి ఇక నేను ఇతనితో కాపురం చేయలేను, వెళ్ళిపోతున్నాను. పిల్లలను రెడీ చేసుకుంది, బ్యాగులు రెడీ చేసుకుంది, వెళ్ళిపోతుండగా అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, కుటుంబాల గురించి ఈ మధ్య ఒక పేపర్లో చదివాను, ఒక మెడిసిన్ వచ్చిందట. ఆ మెడిసిన్ కనుక నువ్వు వాడితే ఇంట్లో గొడవలు రాకుండా ఉండడానికి వాడుకునే టానిక్ అట. గొడవ పడే కుటుంబాల్లో గొడవలు పోతాయంట. ఒక వారం రోజులు వాడిన తర్వాత బాగుంటే ఓకే ఉండు, బాగాలేకపోతే వెళ్ళిపోదు. కానీ ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు. సో ఎప్పుడు వేసుకోవాలంటే ఉదయం లేచి 5 AM వేసుకోవాలి, అలాగే సాయంకాలం కూడా 5 PM వేసుకోవాలి. ఓకే అంకుల్ ఇమ్మంటే ఆయన ఓపెన్ చేసి ఇచ్చాడు. 2 కప్పుల అంటే ఎస్ 2 cups. నోట్లో వేసినప్పుడు మింగొద్దమ్మా అన్నాడు. అదేంటి మింగకుండా ఎలా ఉండాలి? నోట్లో ఉండాలమ్మా. మరి ఉయ్యాలంటే ఉయ్యకూడదు, మింగకూడదు అన్నాడు. మింగకపోతే నోట్లో ఎంతసేపు ఉండాలి? 4 hours ఉండాలమ్మా అని చెప్పి 5 o'clock వేసుకుంది. ఉయ్యకూడదు, మింగకూడదు కాబట్టి నోటి నుండి మాట్లాడడానికి వీలు పడదు. పిల్లల్ని లేపింది, భర్త దగ్గరకు వచ్చి కాఫీ అది పెట్టింది. ఏం మాట్లాడట్లా. భర్త నెమ్మదిగా ముసుగు తీసి చూస్తున్నాడు, ఏం మాట్లాడలేదు ఏంట అందంట. పిల్లల మీద కసురుకోవట్లేదు, నా మీద కసురుకోవట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇంట్లో అని చెప్పి అనుకుని ఇద్దరు క్యారేజ్ కట్టింది అంది. పిల్లలు అనుకుంటున్నారు మమ్మీ డాడీ రోజు గొడవ పడేవాళ్ళు, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది ఈరోజు అని. అలా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజుల తర్వాత భార్య ఏం మాట్లాడట్లా, ఇంతనా అని చెప్పి అన్నట్టుగా సైక్ చేసింది. ఓకే అన్నాడు. భోజనానికి ముందు హోంవర్క్ చేయిస్తున్నాడు భర్త. ఇంతకుముందు గొడవ పడి తనుకునేవాళ్ళు, ఇప్పుడు చక్కగా పిల్లలతో కూర్చొని హోంవర్క్ చేయిస్తున్నాడు, పిల్లలతో మాట్లాడుతున్నాడు. అది చూసి మురిసిపోయి ఎంత మంచి టానిక్ ఇది, నేను వాడుతుంటే నా భర్తను మారుస్తుంది, ఈ టానిక్ ప్రభావం చాలా బాగుంది, ఈ టానిక్ నేను వాడుతుంటే నా పిల్లలు బాగా మారుతున్నారు. వారం రోజులకల్లా వాతావరణం అంతా మారిపోయింది, సమాధానంగా ఉంటున్నారు, గొడవలు లేవు, కొట్లాటలు లేవు, తన్నులాటలు లేవు, గుద్దులాటలు లేవు. వారం రోజుల తర్వాత అడిగిందట, మామయ్య గారు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ టానిక్, అసలు ఏ కంపెనీ వారు రీసెర్చ్లో దీన్ని కనిపెట్టారో చెప్పండి అంటే, ఏమి లేదు తల్లి, ఆ రీసెర్చ్ అంతా నాదేనే అన్నాడట. కోల పోషించాను తల్లి. అవునా, అది నిజమైన టానిక్ కాదమ్మా, నీ నోటిని అదుపు చేసుకుంటే నీ భర్త మారాడు, నీ పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. నువ్వు నోరు జారుతావు, ఆయన చేయి జారుతుంది. తన నోటిని పెదవులను కాచుకున్నవాడు శ్రమల నుండి తను కాపాడుకుంటాడు. మీ నోటి మాటలు బట్టి చాలా చాలా విషయాలు కోల్పోతూ ఉంటాం. కాబట్టి మన నోటిని ఎప్పుడు కాపాడుకోవడం మంచిది. నీ నోరు మంచిదైతే ఊరు మంచిది. మృదువైన మాటలు క్రోధాన్ని కూడా చల్లారుస్తాయి. మృదువుగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. అలాగే భర్త ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి. భార్య ఎలా ఉండాలంటే భర్తకు లోబడే వ్యక్తి, ఆయన మాట గౌరవిస్తే చాలు. సో ప్రేమ కలిగిన మాటలు మీరు మాట్లాడుకోండి.